భోజనం చేశాను, ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాను. అందరూ మంచిగా ఉన్నారు. ఒక్కళ్ళు ఉంటే ఒక ఆమె ముసలామె అడుక్కోవడానికి వచ్చింది. కింద నేను పైన ఉండేది ఇంట్లో, కింద ఒక ముసలామె వెళ్తూ ఉంటే వేరే వాళ్ళే బెగ్ చేస్తుంది అనమాట. చేస్తుంటే వాళ్ళేమో ఏం లేదు వెళ్ళిపోండి అన్నారు. అంటే సో పైనుంచి క్యాకేసి అమ్మ నేను వస్తున్నాను ఉండండి అక్కడే అని చెప్పేసి వెళ్ళి కిందకి వెళ్ళి ఒక ప్లేట్ నిండా భోజనం, కర్రీస్ అన్నీ తీసుకెళ్ళి పెట్టానన్నమాట. ఆమె కూర్చొని సడన్గా ఏడ్చేసింది జీవ. ఎలా ఏడ్చిందంటే ఎంత ఆమె మనసులో ఎంత బాధ ఉందో. 5 కొడుకులు అంట ఆమెకి. 5 కొడుకులు ఉన్నారమ్మా. ఆ కొడుకుల కోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి ఇలా రోడ్లన్నీ ఊడ్చుకొని క్లీన్ చేసి కష్టపడి 5 నేను 5 ఇళ్ళు సంపాదించి ఇస్తే కట్టించాను అనుకొని అంత కష్టపడి చేస్తే ఇప్పుడు నన్ను ఉంచుకోవడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు. ఎవరింటికి వెళ్ళినా కానీ మీరు మా ఇంట్లో వద్దు వెళ్ళిపోండి అంటే ఇదే పక్కన ఉన్న చెట్టు కింద ఉంటున్నాను తల్లి, పిలిచి మరీ అన్నం పెట్టావు అని ఆమె చెప్పిందనమాట. అసలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది.